మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, మా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కోసం సమర్పిస్తూ ఉన్నాము. కెనడా టొరంటో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వట్టి రాయప్పరెడ్డి మరియు వట్టి నదియా కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వట్టి అనీషా, వట్టి సమీర్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అమెరికా పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపు ప్రకారము బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మోండ్రు ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ దొడ్డి స్వామినాథన్ 11వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆనందరావు, రాజేశ్వరి, మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. పొలమరశెట్టి ప్రకాష్ రావు, అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంట చింతల విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తుమ్మ జాయిస్ మేఘనారెడ్డిని ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని తుమ్మ అగతమ్మ, తుమ్మ ఫాతిమా మరెడ్డి, టిఎఫ్ఎం జోజిరెడ్డి, సుప్రియ, తుమ్మ ఫాతిమా మిషికరెడ్డి, తిరుమల రెడ్డి నర్మదా, తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పల్లి జ్ఞాన సిరక్ అంబేద్కర్ను దీవించి ముఖ్యముగా గురుత్వ శిక్షణ నిమిత్తము రోము నగరంలో ఉండగా దేవుడు దీవించి, అలాగే దేవుడు గత సంవత్సరం చేసిన మేలులు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యాన్ని, మంచి గురువుగా అభిషిక్తుడిగా దీవించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పెద్దపల్లి విచారణ
ఏరవ సెలీనా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాజేందర్, శౌరి, పునీత్, లలిత, పూజ, శ్రీజ, శృతి సమర్పిస్తూ ఉన్నారు. 50వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తుమ్మా సుధాకర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను తుమ్మా శౌరెడ్డి, సుందరమ్మ, తుమ్మా సహజ, సంజిత్, సౌమిత్, సాత్విక సమర్పిస్తూ ఉన్నారు. దుప్పటి దానియేల్ ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి మనవరాలికి మంచి ఉద్యోగము, కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న లూర్దయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను మాధాలను లూర్దయ్య, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ, ముఖ్యముగా కరోనా వైరస్ నుండి మనందరినీ కూడా సంరక్షించమని, కాచి కాపాడమని, మనకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లి ప్రార్థన సహాయము పేరిట ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా సమర్పించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనము ప్రభుని నమ్ముకొని, ప్రభువే మన రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క మార్గములో జీవిస్తూ ఉన్నటువంటి మనము అనేక సార్లు వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా, వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రభుని గురించినటువంటి వేరొక ఆలోచనలు, ప్రభుని తృణీకరించినటువంటి ఆలోచన విధానములు మనకు తారసపడుతూ ఉంటూ ఉన్నాయి, ఎదురుపడుతూ ఉంటూ ఉన్నాయి. అటువంటి సమయములో ప్రభును గూర్చినటువంటి విధానములో మనము జీవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము మన యొక్క జీవితంలో మరిచిపోవునట్లుగా, వదిలివేయనట్లుగా మనకు తోస్తూ ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును గూర్చినటువంటి విధానము ఈనాడు మాత్రమే కాదు, ఆనాడు ప్రభు జీవించి ఉన్నటువంటి కాలములోనే ప్రభుని తిరస్కరించినటువంటి విధానము మనం ఈనాడు సువిశేషములో చదువుకొని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభుని అంతమొందించడానికి, ప్రభుని మార్గమును పూర్తిగా తొదముట్టించడానికి పరిసయ్యులు మొదలుకొని, యోధా అధికారులు మొదలుకొని ఈనాటి వరకు అనేక మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చీకటి శక్తులు ఈ విధముగా అలు పెరగక పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుని యందు మనకి విశ్వాసము పటిష్టముగా ఉంచుకోవడానికి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ఈ విధంగా విశ్వసించి ప్రభుని నమ్ముకునేటువంటి వారికి దేవుడే స్వయముగా ఆయన నడిపింపును, ఆయన యొక్క భద్రతను ప్రసాదిస్తూ ఉన్నటువంటి విధానమును ఈనాటి మొదటి పట్టణములో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అటువంటి ప్రభుని ఎడల మన యొక్క జీవితము పటిష్టపరచబడటానికి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపమును క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు భూమి మీద స్త్రీలందరిలో నుండి దైవానుగ్రహ పరిపూర్ణురాలును పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకొంటిరి. ఆమెను నీ కుమారుడును మా విమోచకుడనైన వానికి తల్లిగా చేసితిరి.
ఆమె పవిత్ర నామమును భక్తితో గౌరవించు మేము ఇహలోక జీవితములోని అపాయముల నుండి తప్పించుకొని ఆమెతో కలిసి పరలోక నిత్యానంద జీవితమును అనుభవించినట్లు కరుణింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు. ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు బయలుదేరిరి. వారందరూ 6 లక్షల కాల్భముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేర్చలేదు. పలు తెగవారు అసంఖ్యాకులుగా వారిలో వచ్చి చేరిరి. లెక్క కందని గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకున్నదాకనైనా వారు ఆ దేశమున నిలువలేకపోయిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదలెను. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి తరలించుటకై యావే జాగరణము చేసిన రాత్రి ఇది. ఇశ్రాయేలీలు తరతరముల దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. అందరూ అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను జ్ఞప్తికి తెచ్చుకొనెను. అందరూ అతని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు
తన వాక్కును ప్రకటించుటకు, తన వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అచ్చట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునూ అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనను విరువడు, రెపరెపలాడుచున్న దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయమును చేకూర్చునంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమును విశ్వసించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు ఓచ చేయగలవానికి స్వస్థతనిచ్చిన పిమ్మట ప్రభుని గురించినటువంటి ఈ యొక్క అద్భుత కార్యము చేయగలిగినటువంటి శక్తి, ఆయనకు ఉన్నటువంటి ఈ మాహాత్మ్యమును తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి పరిసయ్యులు, యూద అధికారులు ప్రభుని తొదముట్టించడానికి, అంతమొందించడానికి కుట్రలు పన్నడము గురించి మనము వింటూ ఉన్నాం. మంచి చేసినప్పుడు 10 మంది సంతోషిస్తారు, ప్రశంసిస్తారు, ఇంకా మంచి చేయడానికి ప్రోత్సహిస్తారు. అయితే ప్రభును గుర్చినటువంటి విషయంలో మాత్రము ఈ లోక సంబంధమైనటువంటి విధానము వేరుగా ఉంటూ ఉన్నది. పరిసయ్యులందంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. ప్రభువు చేసినటువంటి తప్పు, ప్రభువు చేసినటువంటి పొరపాటు, ప్రభువు చేసినటువంటి పాపము పరిసయ్యుల కండ్లలో, పరిసయ్యుల ఆలోచనలో ఇదిగో ఓచ చేయగలవానికి స్వస్థత, ఇంకా అనేకమైనటువంటి ఈ విధమైనటువంటి స్వస్థతలు, ప్రభుని యొక్క దేవుని వాక్కును గురించినటువంటి, దేవుని ఆలోచన గురించినటువంటి బోధనలు, ప్రభువు ప్రజల యొక్క జీవితములలో సంతోషాన్ని, సమాధానాన్ని ఏర్పాటు చేయడం గురించినటువంటి విషయమై ఈ విధమైనటువంటి కుట్రలకు మూల కారణముగా, ఆధారముగా ఉంటూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథ పట్టణాలను, సువిశేషాలను మనము చదివినట్లయితే ఇది మనకు తేట తెల్లమవుతూ ఉన్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే
ప్రభుని నమ్మినటువంటి వారు, ప్రభుని విశ్వసిస్తూ ఉన్నటువంటి వారు, ప్రభుని ద్వారా తమ యొక్క జీవితంలో దేవుని కృపను పొందడానికి ఆలోచన చేసినటువంటి వారు మాత్రము ప్రభుని వెంబడించడము ఆపివేయడం లేదు. ప్రభుని ఈ విధముగా అంతమొందించుటలో అనేటటువంటి కుట్రలో భాగస్థులు అవ్వటం లేదు. వారు మాత్రము ప్రభుని విశ్వసిస్తూనే, ప్రభుని నమ్ముకుని, ప్రభుని వెంబడిస్తూ, ప్రభుని ద్వారా దేవుని కృపను తమ యొక్క జీవితంలోనికి, అనుభవంలోనికి తెచ్చుకుంటూ ఉన్నారు. స్వస్థతను పొందుతూ ఉన్నారు. దేవుని కృపను తమ యొక్క జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రభుని యొక్క స్వస్థతతో కూడినటువంటి జీవిత విధానము, ప్రభుని యొక్క కార్యమును గూర్చినటువంటి విషయాన్ని మత్తయి గారు ఇదిగో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రబోధము, ప్రవచనము ఏ విధంగా నెరవేరుతూ ఉన్నదో ఇక్కడ మనకు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనటువంటి వాడు. ఈ యొక్క సత్యాలను మనము యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 1వ వచనం నుండి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు అన్య జాతులకు న్యాయమును గొనవచ్చును, పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు అనేటటువంటి సత్యాలను, విషయాలను, ప్రభుని యొక్క సేవకును గురించినటువంటి ఈ సత్యాలు ఇదిగో యేసు జీవితంలో, యేసునందు నెరవేరుతూ ఉన్నాయి అనేటటువంటి సత్యాన్ని మత్తయి గారు మనకు వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తనను బాధిస్తూ ఉన్నటువంటి వారిని శపించక, వారిని శిక్షించక, వారి జీవితములో ఇదిగో వారు మార్పు చెందుటకు నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సేవకుని ఈనాడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు మత్తయి గారు తన యొక్క సువిశేషము ద్వారా. అందుకే ప్రభు నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు, కానీ సత్యము, న్యాయము, విజయము పొందినంత వరకు పట్టు విడువక తన యొక్క పనిని కొనసాగిస్తూ ముందుకు సాగిపోతాడు అనేటటువంటి సత్యాన్ని ఈనాడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తనను పరిత్యజిస్తూ ఉన్నటువంటి వారు, తనను తిరస్కరిస్తూ ఉన్నటువంటి వారు, తనను తోలనాడుతూ ఉన్నటువంటి వారు, తన పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నటువంటి వారు, ఇదిగో తనను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి వారు, తనను ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి వారు అనేక విధాలుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ప్రభును గురించినటువంటి సత్యములు ప్రబోధించబడినప్పుడు ఇదిగో ఈ యొక్క జీవిత విధానము, జీవిత సత్యమును గురించి ఎగతాళి మాటలు అనేక మంది లోకములో ఇదిగో చేస్తూ ఉన్నటువంటి సమయములో వారిని ఎవరిని కూడా ప్రభు తిరస్కరించక, నలిగిన రెల్లును విరువక ప్రభువు వారు కూడా తన యొక్క జీవితము విధానమును గురించినటువంటి సత్యాలను గ్రహించుకొని దేవుని కృపను పొందడానికి ఇదిగో వారికి కూడా ప్రభువు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ విధముగా న్యాయమును, దేవుని సత్యమును, దేవుని యొక్క ధర్మమును ఈ లోకములో ఏర్పాటు చేయబడినంత వరకు ఆయన పట్టు విడువక కొనసాగిస్తూనే ఉంటూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనకి నాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ కార్యము మానవులను పాపము నుండి రక్షించడానికి ఆయన చేపట్టినటువంటి ఈ మహత్ కార్యము, దేవుడు సంకల్పించినటువంటి ఈ యొక్క విధానమును ప్రభువు నిరంతరము కూడా ఈనాడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితములో ఆయన కొనసాగించడానికి, ఆయన యొక్క రక్షణ అనుగ్రహము ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించడానికి, దాని ద్వారా తమ యొక్క జీవితములో పాప క్షమాపణను పొందడానికి, తద్వారా దేవుని యొక్క అనుగ్రహములను పొందడానికి నిరంతరము కూడా ప్రభువు ఈ లోకములో తన యొక్క కార్యమును, తన యొక్క పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిగో వేద ప్రచారకుల ద్వారా, గురువుల ద్వారా ఈ విధమైనటువంటి కార్యము కొనసాగింపబడుతున్నది.
కాబట్టి తనను తిరస్కరించినందువలన ఆయన తన కార్యమును ఆపివేయక దానిని వదిలివేయక కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పట్టు విడువనటువంటి దేవుని యొక్క అనుగ్రహాన్ని ఈనాడు మనం మొదటి పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా దేవుడైనటువంటి యావే బానిసలుగా కష్టములో దుఃఖములో బ్రతుకుతూ ఉన్నటువంటి బ్రతుకును ఈడ్చుతూ ఉన్నటువంటి ఇజ్రాయిలు ప్రజలను వదిలిపెట్టక వారిని ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల చేసినటువంటి విధానమును మనం మొదటి పట్టణములో చదువుకుని ఉన్నాం. నిర్గమకాండములో 12వ అధ్యాయములు ఈ విధంగా దేవుడు ఇజ్రాయిలు ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. వారిని తన బాహుబలముతో వారిని విడుదల చేస్తూ ఉన్నాడు. వారిని తోడ్కొని వస్తూ ఉన్నాడు. బానిసత్వము నుండి స్వతంత్రులైనటువంటి దేవుని బిడ్డలుగా తాను చూపినటువంటి దేశములో ప్రాంతములో జీవించడానికి, తనను ఆరాధిస్తూ తన యొక్క చట్టములను బట్టి జీవించడానికి ప్రభువు వారిని నడిపించుకుని వెళుతూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు ఇజ్రాయిలు ప్రజలను ఈ యొక్క స్వాతంత్రములోనికి నడిపించడానికి ఆయన రాత్రి జాగరణ చేస్తూ వారు విడుదల పొందడానికి దగ్గరుండి కూర్చొని ఆయన వారిని ఒక్కొక్కరిని కూడా విడుదల చేస్తూ ఉన్నటువంటి విధానమును మనము చదువుకుని ఉన్నాం. దేవుడు స్వయముగా జాగరణ చేసినటువంటి రాత్రి ఇది అని మనము చదువుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో. ఈ విధముగా దేవుడే స్వయముగా జాగరణ చేసినటువంటి ఈ రాత్రిని పాస్కా పండుగగా ఇజ్రాయిలు ప్రజలు ఇప్పటి వరకు యూదులు వారు కూడా జాగరణ చేస్తూ దానిని కొనియాడుతూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తనను నమ్ముకొనినటువంటి వారు, తనను విడనాడనటువంటి వారిని, తనను తిరస్కరించినటువంటి వారిని, తనను నమ్ముకొని విశ్వసించి ఈ లోకములో కష్టములలో బాధలలో వేదనలలో హింసలో నింద అవమానములో జీవిస్తూ ఉన్నటువంటి వారిని, ఇదిగో నలిగిపోతూ ఉన్నటువంటి వారిని, మకమకలాడుతూ ఉన్నటువంటి దీపము వలె జీవిస్తూ ఉన్నటువంటి జీవితము కలిగినటువంటి వారిని ఆర్పివేయక వదిలివేయక వారిని ఇదిగో తాను స్వయముగా జాగరణ కలిగి తాను స్వయముగా మెలకువ కలిగి వారిని భద్రపరుచున్నటువంటి దేవుడు మనకి నాడు ప్రకటించబడుతూ ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం, ఇదిగో ప్రభుని నమ్ముకొనినటువంటి వారును, ప్రభుని విశ్వసించున్నటువంటి వారు, ప్రభుని పట్ల విశ్వాసముతో నమ్మికతో తమ యొక్క జీవితములో జీవిస్తూ ఉన్నటువంటి వారి పట్ల దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో మనము చదువుకుంటూ ఉన్నాం. 121వ కీర్తనలో, నేను నా కన్నులెత్తి కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. దీవారాత్రములు నేను దేవుని ఆరాధిస్తూ దేవుని వైపు నా యొక్క కన్నులెత్తి చూస్తూ ఉన్నాను. నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అనేక మంది నన్ను అవమానిస్తూ ఉన్నటువంటి వారు, ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి వారు, మా యొక్క విశ్వాసమును తోలనాడుతున్నటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నటువంటి సమయములో భూమి ఆకాశములను సృష్టించిన ప్రభు నుండి నాకు సహాయము లభించును. ఆయన నిన్ను కాలు జారు పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు అనేటటువంటి సత్యాన్ని, ఇజ్రాయేలును కాపాడువాడు కొనికి పాట్లు పడడు, నిద్రపోడు, నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును అని మనకు కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు అభయమిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భద్రత, ఈ విధమైనటువంటి రక్షణ, ఈ విధమైనటువంటి స్వస్థత, ఈ విధమైనటువంటి దేవుని కృపను మనకు క్రీస్తు ప్రభు తన దేవుడైనటువంటి ఇజ్రాయిలు దేవుడైనటువంటి యావే దేవుని నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేనట్లయితే మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క కృపను పొందనటువంటి వారుగా నశించిపోయే వారమై, ఇదే కీర్తనల గ్రంథములో 124వ కీర్తనలో మనం చదువుకుంటూ ఉన్నాం. 1వ వచనం చదివినట్లయితే, ప్రభువు మన పక్షమున వండని ఎడల ఇజ్రాయేలీలు ఈ పలుకులు పునశ్చరణము చేయుదురుగాక,
ప్రభువు మన పక్షమున వండని ఎడల శత్రువులు మన మీదకి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశములతో మనలను సజీవులుగా మృంగివేసెడి వారి, జలములు మనలను ముంచి వేసెడివి, వెల్లువలు మన మీదకు పొర్లి పారెడివి, ఘోషించు పారు ప్రవాహములు మనలను ముంచి వేసెడివి. శత్రువులనేడు వన్య మృగములు ఈ లోకములో మన పట్ల అనేక విధాలుగా కుట్రలు పన్నుతూ ఉన్నటువంటి వారు, అనేక ఆలోచనలు వేరొక ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథమును అవహేళన చేస్తూ ఉన్నటువంటి వారు, ప్రభుని అవహేళన చేస్తూ ఉన్నటువంటి వారు, నిజదేవుడు కాదు అనేటటువంటి అసత్యమును పలుకుతూ ఉన్నటువంటి వారు అనేక మంది మనలను ముంచి వేసేటి వారే. అయితే ప్రభు మన పక్షమున ఉంటూ ఉన్నాడు. మనలను వదిలిపెట్టక, మనలను సత్యములో వెలుగులో పట్టుదలక ఆయన నడిపించడానికి కంకణము కట్టుకొని ఉంటూ ఉన్నాడు. ప్రభువుతో కలిసి మనము నడిపించబడటానికి, ప్రభు నడిపింపులో జీవించడానికి, ప్రభునిక నడిపింపులో జాగరణలో మనము బానిసత్వము నుండి స్వాతంత్రములోనికి, చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడటానికి, రోగము నుండి అంటు వ్యాధుల నుండి స్వస్థతలోనికి నడిపించబడటానికి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను విడనాడి దేవుని యొక్క కృపలో సంతోషములో సమాధానములో జీవించబడటానికి ప్రభువు పట్టుదలతో మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రభుని మనము ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానమును విడనాడి ప్రభుని మార్గములో జీవించడానికి, తద్వారా సత్యములో మనము దేవునికి రక్షణలో, దేవుని కృపలో మనము జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. తనను నమ్మినటువంటి వారిని, తనను విశ్వసించినటువంటి వారిని, తనను తిరస్కరించినటువంటి వారిని ప్రభువు స్వయముగా జాగరణ చేసి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు స్వయముగా ఆయన స్వస్థతలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా విశ్వాసముతో, నమ్మికతో మన యొక్క విశ్వాసమును పటిష్టపరచమని, మన జీవితంలో ఉన్నటువంటి చెడు ఆలోచనల నుండి మనకు విముక్తిని దయచేయమని, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, ప్రభుని తిరస్కరించినటువంటి ఆ యొక్క కుట్రలు పన్నునటువంటి ఆలోచన నుండి మనలను విడుదల చేసి ప్రభుని నమ్ముకొని జీవించువారుగా తయారు చేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, పీఠాధిపతులను దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి వీరందరూ కూడా తమ యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములు, బాధలకు వెరువక, భయపడక, ధైర్యముతో సత్యవాక్కును ఈ లోకములో చాటి చెప్పినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మిమ్ము నమ్ముకొనినటువంటి, మిమ్ము విశ్వసిస్తూ ఉన్నటువంటి, మీ ద్వారా రక్షణ పొందుటకు ఇదిగో ప్రయాసపడుతూ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. ఈ లోకములో అనేక మంది ఆనాడు ప్రభుని తిరస్కరించినటువంటి విధానములోనే ఈనాడు కూడా ప్రభుని పట్ల ఎగతాళిగా మాట్లాడుతూ, ప్రభుని తిరస్కరిస్తూ, ప్రభుని గురించినటువంటి విధానములను పూర్తిగా తుడిచిపెట్టడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు. కొన్నిసార్లు మా యొక్క విశ్వాసము వలన, ఈ లోక సంబంధమైనటువంటి తర్కమును బట్టి మేము కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలకు గురి అవుతూ ఉన్నాము, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మా పాపములను క్షమించి మేమందరము కూడా మీ యొక్క అనుగ్రహము ద్వారా ఈ లోకములో జీవించినట్లుగా, తద్వారా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకొని వెలుగు బిడ్డలుగా ఈ లోకములో మీ యొక్క కృపను పొంది జీవించినట్లుగా మాకు విశ్వాసమును పటిష్టపరచమని అందరూ, ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ ఛానల్ ద్వారా మీ దివ్యమైనటువంటి వాక్కు ప్రకటించబడుతున్నటువంటి సమయంలో ఇదిగో అనేక మంది ధర్మదాతలు సహాయం చేస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ఛానళ్ళు సరిగా నడువుటకు కృషి చేస్తున్నటువంటి
ప్రతి ఒక్క బిడ్డను కూడా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభు, సత్యవాక్కు ఈ లోకములో ప్రకటించబడి ప్రభువే లోకరక్షకుడని ప్రజలందరూ కూడా గ్రహించుకునేలాగున మీ కృపను మాకు ప్రసాదించమని, మానవుల యొక్క మనుషుల యొక్క మూర్ఖపు ఆలోచనలను తీసివేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభువునికి సమర్పించుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ సాయంకాల సమయములో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మమ్ము చేర్చినందుకు మీకు వందనములు. దయగల మా ప్రభువా, ఇజ్రాయిలు ప్రజలను మీరు బానిసత్వము నుండి విడుదల చేసి వారిని మీ బిడ్డలుగా ఈ లోకములో జీవింప చేయడానికి జాగరణతో వారిని విడిపించి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. దయగల మా ప్రభువా, ఇదిగో మమ్ములను కూడా ఈ లోకములో సకల అంటు రోగములను విడిపించమని, ఇదిగో మాకు సకల విపత్తుల నుండి మమ్మందరిని కూడా ఇదిగో సరైనటువంటి విధానములు ఏర్పాటు చేయమని, రక్షించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానములలో మేము చిక్కుకొని ఇదిగో ప్రభునికి సత్యమైనటువంటి మార్గములను తిరస్కరించక, ఇదిగో ఆనాటి ఇజ్రాయిలు ప్రజల వలె మా జీవితంలో ప్రభుని కృపను పోగొట్టుకొనుక, ప్రభుని నమ్ముకొని విశ్వసించి మీ యొక్క రక్షణను, పాప క్షమాపణను పొందే భాగ్యము దయచేయమని ఈ మనవులన్నింటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. అర్పించైదను నా హృదయము, జీవించైదను నా యేసుతో. అర్పించైదను నా హృదయము, జీవించైదను నా యేసుతో. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. ప్రేమానురాగాలు చూపించినావు, నేనేమి చెల్లించగలను. జీవన సమరమున కృప చూపినావు, నీ సాక్షిగా సాగెదను. నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును
నీ ప్రియతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఐక్యమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసుగి అప్పమును రక్షణ పాత్రమును
మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నీ ప్రేమామరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమామరమైనది, నీ ప్రేమ వదులేనిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ద్వారాను పరమ ప్రసాదపు బల్ల వద్దను మమ్ము పోషించి శక్తి నొసగితివి. కరుణించి మా ప్రార్థనను ఆలకింపుము. మా నిత్య సహాయురాలు మార్గచూపురి అయిన మరియమాత తోడ్పాటుతో మేము క్రైస్తవ నామమునకు విరుద్ధమైన వాటిని విస్మరించునట్లును, ఆ నామ ప్రతిష్టను నిలుపు వాటిని అనుసరించునట్లును అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసును కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయ శక్తినివ్వండి. పుణ్య జీవితమును జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ, మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ, మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా.